సో ఇప్పుడు అందరి లైఫ్ స్టైల్ మారిపోయింది. ప్రతి ఒక్కరు ఫోన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, బ్రాండింగ్ అనేదే వాడుతున్నారు. సో హోమ్ థియేటర్ అనేది కూడా ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో హోమ్ థియేటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. సో అందులో ఇంపార్టెంట్ అయింది స్పీకర్స్ అనమాట. థియేటర్ అనగానే స్పీకర్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఎలా చూస్ చేసుకోవాలి ఒక స్పీకర్ని మనం తీసుకోవాలి అనుకుంటే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ వీ నీడ్ టు మీట్ అండ్ వాట్ వీ షుడ్ సీ యాక్చువల్గా? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. స్పీకర్స్లో ఇన్ని బ్రాండ్స్ ఉంటుంది, వైడ్ వేరియంట్స్ లైక్ బోస్ ఉంది, చాలా వేరియంట్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏ స్పీకర్స్ చూస్ చేసుకోవాలి అంటే మన అప్లికేషన్ బేసిస్, మన రూమ్ బేసిస్ చూస్ చేసుకోవాలన్నమాట. యూజువల్గా డెడికేటెడ్ హోమ్ థియేటర్స్ ఉంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ బిహైండ్ ద స్క్రీన్ వెళ్ళొచ్చు, లేకపోతే టవర్ స్పీకర్స్కి వెళ్ళొచ్చు, ఆర్ సపరేట్గా ఉంటుంది కాబట్టి లుక్ అండ్ ఫీల్కి కొంతమంది ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఇస్తారు, కొంతమంది ఏమో లుక్ అండ్ ఫీల్కి ఇవ్వకుండా క్వాలిటీ ఆఫ్ సౌండ్కి ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో చాలా వేరియంట్స్. కానీ లివింగ్ రూమ్ స్పేసెస్కి వచ్చేటప్పటికి యూ హ్యావ్ ఆన్ వాల్ ఆప్షన్స్, ఇన్ వాల్ ఆప్షన్స్, ఆర్ ఇట్లాంటి బో స్పీకర్స్ ఆప్షన్స్ విచ్ ఆర్ శాటిలైట్స్ అంటారు దీన్ని. అట్లా బుక్ షెల్ స్పీకర్స్ కూడా ఉంటుంది. సో ఈ వైడ్ వేరియంట్స్ వచ్చేసి అప్లికేషన్ బేసిస్ మనం చూస్ చేసుకుంటాం. దాన్ని రికమెండ్ చేయడానికి వీఆర్ దేర్. అండ్ వెరీ సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే వాట్ ఎవర్ యూ నీడ్ ఎగ్జాక్ట్లీ ఆ సేమ్ అప్లికేషన్కి మీట్ అయ్యేటట్టు ఎవ్రీ స్పీకర్ ఇస్ మేడ్ అనమాట. ఓకే, ఆ స్పేస్కి సూట్ అయ్యేటట్టు, అపియరెన్స్కి సూట్ అయ్యేటట్టు, క్వాలిటీ డెలివరీ అవడానికి బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తాం. సో డిపెండ్స్ అపాన్ ద రూమ్ విచ్ వి డిసైడ్ అన్నమాట. దాన్ని బట్టి స్పీకర్స్ని మనం చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ రిక్వైర్మెంట్. అండ్ స్పీకర్స్ ఒక్కటే అయితే కాదు, దాంతోపాటు మిగతా గ్యాడ్జెట్స్ కూడా ఉంటాయి, ఎలక్ట్రానిక్ డివైసెస్. సో